పైనున్న వాటి మీదే మనస్సు త్రిప్పబడును. భూమి మీద ఉన్న వాటిపై మనస్సు త్రిప్పుకున్నాం. మనం పుట్టగానే తల్లి వైపు త్రిప్పాం, తండ్రి వైపు త్రిప్పాం, తినే ఆహారం వైపు త్రిప్పుకున్నాం, చదువు వైపు త్రిప్పుకున్నాం, ఉద్యోగం వైపు నాకు త్రిప్పుకున్నాం, భార్య వైపు నాకు త్రిప్పుకున్నాం, పిల్లల వైపు నాకు త్రిప్పుకున్నాము. ఎవ్వరికీ చెప్పకుండా చచ్చిపోయాం. ఇది యావత్తు ప్రపంచంలో జరుగుతున్నటువంటిది. ఇది మానవుడు ఆలోచించేది, తన మనస్సు త్రిప్పుకున్నది భూలోకము వైపే తిప్పుకున్నాడు అని. మానవుడు తన మనస్సు త్రిప్పుకోవలసినది భూలోకం వైపునకు కాదు, వెళ్ళిపోవలసినటువంటి ఒక లోకం ఉంది, విడిచి వచ్చినటువంటి ఒక లోకం ఉంది. నిన్ను నన్ను భూమి మీద తొలి మానవుణ్ణి కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఉన్న ఆ మహాలోకమైనటువంటి పరలోకము వైపునకు, దేవుని వైపునకు మళ్ళించుకోవలసినటువంటి మనసును భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకొని చచ్చినంత వరకు దీని కొరకే ఆలోచించాలి అన్న ఒక భయంకరమైనటువంటి ఆలోచనల్లో మనిషి ఉండిపోయాడు. ఉద్యోగం చేయాలని 60 సంవత్సరాలు జాబ్ చేసే నీవు ఇక రిటైర్ అయిపోయాను, రేపో మాపో చచ్చిపోతానని తెలిసినా ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏమైపోతాను, ఎందుకు అసలు ఈ మానవ జీవితం అని ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు అంటే, చచ్చినంత వరకు మానవులు ఆలోచిస్తున్నది భూ సంబంధమైన వాటి కొరకే. పైనున్న వాటి మీద మనస్సు తిప్పుకోవడం లేదు. అందుకే బైబిల్ చెప్పింది, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే, పైనున్న వాటినే, భూ సంబంధమైనవి చూశారు కదా, పైనున్న వాటి మీదే మనస్సు ఉంచండి. పైనున్నవి ఏమున్నాయి ఇంతకి, ఎందుకు అటువైపు మనం మనసు తిప్పాలి? ఇంతకంటే గొప్పవే ఉన్నాయి, ఇంతకంటే మంచివే ఉన్నాయి. ఈ భూలోకం కంటే మించినది ఏదుందని అటువైపు మనసు తిప్పుకోవాలి. అంతే కదండి. ఈ భూమి మీద మన మనసు తిప్పుకున్నామంటే అది ఏదో దానిలో గొప్పతనం ఉంది. అది అందమైన ఉండాలి, డబ్బు అయినా ఉండాలి, బంగారమై ఉండాలి, పొలాలైనా ఉండాలి, స్థలాలైనా ఉండాలి, ఇళ్ళైనా ఉండాలి, ఏదో అయి ఉండాలి అది. కానీ పైనున్న వాటి మీదే మనస్సు త్రిప్పండి అని అన్నాడు అంటే, ప్రియులారా, ఇంతవరకు భూ సంబంధమైన వాటిని చూసి ఇటువైపు మనస్సు త్రిప్పుకున్నటువంటి మిమ్మును అటువైపు ఎలా తిప్పాలో అన్నది దేవుడు రాశాడు. పైనున్న వాటి మీదే మనస్సు త్రిప్పేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మాటలు దేవుడు బైబిల్లో రాశాడండి. ఏంటి పైనుంది? పైన ఏముంది? అటువైపు త్రిప్పుకోవాలంటే అక్కడ ఏదో గొప్ప విషయమై ఉండాలి, అది ఏదో గొప్పదై ఉండాలి. మీరు చచ్చిపోయినంత వరకు మర్చిపోని బ్రహ్మాండమైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మహాలోకం ఉంది పైన, అది పరలోకం. ఆ పరలోకం
నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఎలా సిద్ధం చేస్తున్నాడు? అక్కడ ఏమున్నాయి, ఏం జరుగుతుంది, వాటి గురించి తెలుసుకోవాలి అని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనంలో మనం చదువుకుందామండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. యేసుక్రీస్తు వారు అంటున్నారు. పైన ఏమున్నాయటండి? అనేక నివాసములు కలవు. అనేక నివాసములట, ఇళ్ళు. మనందరికి ఇళ్ళున్నాయట. నీకు ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఉంది, నీకోసం. దేవుడు మన కోసం నివాసాలు కట్టారట. నివాసము అంటే పరలోకానికి వెళ్ళిపోతే మనకి ఉండడానికి దేవుడు కట్టినటువంటి ఒక నివాసం ఉందట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు. పరలోకంలో అనేక నివాసములు, అనేకమైన ఇల్లు అటండి. అంటే ఎంతమంది పరలోకానికి వెళతారో, చాలా మంది పరలోకానికి వచ్చేస్తారు. అనేకులు పరలోకంలో ఉంటారు. ఎంతోమంది పుట్టి చచ్చిపోయిన పిల్లలు ఉంటారు, చూశారు? వీళ్ళు ఎంతమంది ఉంటారు? రోజుకి ఎంతమంది పసిబిడ్డలు చచ్చిపోతున్నారు? పుట్టి చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు, కడుపులో చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? యేసు రాకడలో అందరూ పరలోకానికి వెళ్ళాలి. ఇలా పుట్టి చచ్చిపోయిన పసిపిల్లలే కోట్ల మంది ఉన్నారు. నమ్మిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇలా పరలోకానికి వస్తారు గనుక మన కొరకు దేవుడు నివాసములు కట్టాడట పరలోకంలో. ఎందుకంటే ఈ లోకంలో 3 పూట్ల భోజనం అంతే. ఉంటే ఏదో ఇల్లు. ఎంత ఇల్లు? 200 గజాలు, 100 గజాలు, సెంటున్నర, 75 గజాలు, అంతే కదండి. 1 సెంటున్నర ఇస్తే సరిపోద్ది. ఆ సెంటున్నర కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి తిరుగుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, అంతే కదండి. అంటే మానవ జీవితం ఏమైపోయిందంటే, చచ్చిపోయే లోపు ఇల్లు కట్టి చచ్చిపోవాలరా బాబు. ఓపెనింగ్ నాడు నేను లేకపోయినా పర్లేదు. మరి అంత దరిద్రం అయిపోయింది, అంతే కదండి. ఈ స్థలాలు రేట్లు పెరిగిపోయిన తర్వాత మనకు గొప్ప పిచ్చి పట్టింది. ముందైనా కొన్నాను కాదు. ఏ పాట బాబు ఈ పాట? మీది ఇదే పాట, నాది ఇదే పాట. ఎంత తప్పు చేశాము, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. ఇక మాట్లాడుకోవడాలు లేవు, అయిపోయింది. ఇక నువ్వు లేవు. కనుక ఎవడైనా లాస్ట్కి ఇల్లు కొని చచ్చిపోవాలి, స్థలం కొని చచ్చిపోవాలి అని ఇలాంటి భూ సంబంధమైనటువంటి వాటి మీదే మనస్సు పెట్టుకుంటాడని మీ మనస్సు త్రిప్పడానికి 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు అన్నారు, మీకు ఇళ్ళున్నాయి, నివాసములు కలవు. పరలోకానికి వెళ్ళిపోవడం అంటే పరలోకం అంటున్నారు. అక్కడ ఏముందని? అంతే కదండి. పరలోకానికి వెళ్ళిపోవడం అంటే ఏమనుకున్నారు? పరలోకం, ఆ మహాలోకం మీరు అనుభవించడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఏమీ దేవుడు ఇవ్వలేదు గనుక, ఎవరికి ఏమీ ఇవ్వడు గనుక, ఈ భూమి మీద ఏది అనుభవించని నీవు, ఏ సుఖము అనుభవించని నీవు ఈ భూమి మీద ఎన్నో
పచ్చాలు చేస్తున్నటువంటి నీవు పరలోకానికి వెళ్ళిన తరువాత నువ్వు అనుభవించాలి అని దేవుడు నివాసాలు కట్టాడట. ఎంత నివాసం ఉంటుంది? ఎంత ఉంటుందా? ఒక అపార్ట్మెంట్ అంత ఉంటుందా? ఒక ఎకరం అంత ఉంటుందా? ఎంత ఉంటుంది నీ నివాసం? దేవుడు ఎంత ఇస్తాడు? ఏ రోజైనా అడిగారా మీరు ప్రార్థించినప్పుడు? ప్రభువా, పరలోకంలో నువ్వు నివాసాలు అన్నావు కదా, ఎంత ఉంటుంది మా నివాసం అని అడిగావా? అది అడగవు. దేవా, నాకు చిన్న వాకిలి ఉంది, అవసరమైతే ఆకాశ వాకిలిప్పు. ఎందుకు? నీ వాకిలి సరిపోద్దా? సిగ్గులేదా అడగడానికి? ఆకాశ వాకిళ్ళు ఇప్పడం ఏంటండి? దేనికి? చచ్చిపోతావు 60 వస్తే. షుగరు తినలేవు, బీపీ తినలేవు, టోటల్గా అంతా అయిపోతుంది. తినలేవు, చూపు కనిపించదు, చెవులు వినిపించదు, నాలుగు పని చేయదు, 32 పళ్ళు ఎన్నో పళ్ళు ఈలోపే ఊడిపోతూ ఉంటాయి. ఏముంది అనుభవిస్తావు? అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, చచ్చిపోయాక మనం అనుభవించడానికి దేవుడు పరలోకంలో నివాసములు ఉన్నాయట. అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుతాను. అయితే అక్కడ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏం సిద్ధపరుస్తున్నాడట? స్థలం. మీకు స్థలం, నాకు స్థలము, రాజేంద్రకు స్థలము, ఉపేంద్రకు స్థలము, సంతోష్కు స్థలము, నీకు స్థలము, నీకు స్థలము, నీకు స్థలము, నీకు స్థలము, స్థలము స్థలము స్థలము, మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకెళ్ళిపోతాను. పరలోకంలో స్థలం ఉంది, అది అక్కడ నేనున్నాను. నా స్థలములో, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. అంటే యేసు ప్రభువుకి స్థలం ఉందట. యేసు ప్రభుకి ఏముంది? స్థలం ఉంది. ఎంత స్థలం ఉంది యేసు ప్రభుకి? నీకెంత స్థలం ఉంది? యేసుకెంత స్థలం ఉంది? ఇంతకీ ఎంత ఉంటుంది ప్రభు ఆ స్థలము? ఎంత స్థలం? 200 గజాలా, 300 గజాలా, 500 గజాలా? ఎంత ఉంటుంది స్థలం మీకు తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకంలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్థలం ఉంది. ఆ స్థలం సైజు వింటే మీ మనసు అటువైపే ఉంటుంది. అది తెలియక ఇక్కడ సెంటున్నరకు సెటిల్ అయిపోవాలనుకుంటున్నావు, కానీ నువ్వు చచ్చిపోయిన తరువాత యేసు వస్తే, యేసు రెండవ రాకడలో నువ్వు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆ లోకం ఎంత పెద్దదో, నీకు ఇవ్వబోయే స్థలం ఎంత పెద్దదో, నువ్వు నివసించే మరి నివాసము ఎంత పెద్దదో అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తుకు ఎంత స్థలం దేవుడిచ్చాడు? యేసుక్రీస్తుకి ఎంత ఇచ్చాడు? ఎంత స్థలం ఉంటుంది? యేసు ప్రభు అంటున్నాడు బ్రతుకునేటప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము, యోహాను సువార్త 17:5, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. యేసు ప్రభు అంటున్నారు, లోకము పుట్టక ముందు నీ యొద్ద ఏ మహిమ ఉందో. చూడండి, లోకము పుట్టక ముందు ఏ మహిమ ఉందో ఆ మహిమ కావాలంటున్నాడు. ఆయనే మహిమ కావాలంటున్నాడు. అంటే మనము చనిపోయిన తర్వాత వెళ్ళబోయే ఆ మహిమ ఎంత గొప్పది కాకపోతే యేసు ప్రభు వారు అడుగుతారో మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. డైరెక్ట్గా అడిగేస్తున్నాడు ఆయన, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉంది? ఆ మహిమ కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నాకు స్థలం ఉంది. ఆ స్థలములో మహిమ ఉంది. ఆ స్థలంలో మీరు ఉండులాగున మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాను. ఎంత ఉంది స్థలం? యేసుకి ఎంత ఉంది? నీకు దేవుడిచ్చే స్థలం ఎంత ఉంది? ఇంతకీ తండ్రి అయిన దేవుడికి స్థలం ఎంత ఉంది? అది తేలిపోవాలి.
దేవుడికి ఎంత ఉంది స్థలం చూస్తారా? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనము. ఆకాశమున సింహాసనము. దేవుడు అంటున్నాడు, ఆకాశం ఉంది చూశారు, ఈ మహా ఆకాశం అంతా కూడా ఇది నా సింహాసనము. నేను కూర్చోడానికి నాకు ఆకాశం ఎంత ఉందో మీరు చూస్తున్న ఆకాశం, ఇంత పెద్ద ఆకాశం ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? నేను చాలాసార్లు అనుకున్నాను, ప్రభువా నేను 6'3" పొడవు, అంతే కదండి. మీరెంత? 6 పొడవు 3 వెడల్పు. 6'3"కి అంత పెద్ద ఆకాశం ఎందుకు? చిన్నది చాలు కదండి, చిన్నది చాలు కదండి. ఈ ఆకాశాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మిల్కీవే, ఆండ్రోమెడా, హైడ్రోసెంటారస్, అబ్బబ్బబ్బబ్బ, గ్రహాలు గ్రహాలు గ్రహాలు, నక్షత్ర మండలాలు, ఇవన్నీ దాటిపోయి 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 ఆ పైన ఆకాశం, ఇంత పెద్ద ఆకాశం ఎందుకు అని చాలా కాలంగా నాకు డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అంత అనవసరమని. నాకైతే అంత అనవసరం, దేవుడి కట కూర్చోడానికి అవసరమట. చూడండి ఎలా. దేవుడికి ఏం అవసరం? బాబు నీకు అవసరం లేదు లేరా, నాకు తెలుసు, మరి నాకు అవసరం ఉండదా? మరి నాకెందుకు అంత అవసరం అంటే, నేను కూర్చోడానికి నా కుర్చీ సైజ్ చెప్తున్నాను, కింద రాసుకో, ఆకాశము. ఓరి బాబు, మీ కుర్చీ సైజు ఆకాశమా? మరి పాదం సైజు చెప్పండి, 6వ నెంబరా, 8వ నెంబరా, 10వ నెంబరా? కొంతమందికి 11, చాలా ఘోరం, అది దొరకదు తెలుసా. కొంతమందికి 11, కొంతమంది 12, లాస్ట్కి ఇదే, ఇంత పాదం ఉంటుంది. ఇంత జోళ్ళు దొరకవండి. కొంతమంది జోళ్ళు షాపుల్లో చెప్పులు కూడా దొరకవు తెలుసా, చాలా కష్టం. షూస్ అసలే దొరకవు. ఇలాంటివన్నీ తెలుసుకొని చిన్నప్పటి నుండి షూ వేసుకోవడమే మొదలు పెట్టానండి. నా కాలు 7 అండి, నమ్మితే నమ్మరు. హైటు 6, షూ నెంబర్ 7, 7.5, 8. 8 పని చేస్తుంది, 7 పని చేస్తుంది, 6.5 కూడా పని చేస్తుంటుంది. మీరు చెప్పులు వేసుకొనే తిరుగుతున్నారు అనుకోండి, షూ వేసుకోకుండా, పాదం ఇలాగా నెమల పించులాగా వచ్చేస్తుంది బయటికి. అందుకే జాగ్రత్తగా ఉండాలా. దేవుడు నెంబర్ ఎంత అంటే 6, 7, 8, 9 కాదట బాబు. మీ సైజ్ ఎంత? మీ పాదం సైజ్ అంటే భూమి నా పాదపీఠము. నా పాదం పెట్టుకోవాలంటే నాకు భూమి ఎంత ఉందో అంత కావాలి కనుక ఈ భూమి నా పాదం సైజ్ చేసుకున్నాను. ఎందుకు భూమి ఎందుకు ఇంత సైజులో ఉంది? పాదం సైజ్ అట. ఆకాశం ఎందుకు అంత పెద్దది ఉంది? కుర్చీ సైజు, సింహాసనం సైజు. అబ్బా, అంటే దేవుడు కూర్చోడానికి ఆకాశం అట, పాదం పెట్టుకోవడానికి భూమి అట. మరి ఈ భూమి పాదం పెట్టుకుంటున్నాడు దేవుడు అంటే, దేవుడు పాదం పెట్టుకోవడానికి ఈ భూమి ఎన్ని ఎకరాలు? ఎకరాలు ఉన్నోళ్ళు చెప్పాలి. ఎన్ని ఎకరాలు? 1 ఎకరమా భూమి? 2, 3, 10, 20, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 1,00,00,000 ఎకరాలు, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, ఎన్ని కోట్ల ఎకరాలు? మీ ఒంగోలు ఎన్ని ఎకరాలు బాబు? ఒంగోలు ఎన్ని ఎకరాలు? ప్రకాశం జిల్లా ఎన్ని ఎకరాలు? ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఎకరాలు? ప్రపంచం ఎన్ని ఎకరాలు? అమెరికా నుండి అలస్కా వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్ని వందల కోట్ల ఎకరాలు? ఇన్ని ఎకరాలు కలిస్తే దేవుడి పాదం సరిపోద్దట. అంటే ఆయనకి పరలోకంలో ఎంతుంది? ఎంతుంది? ఎన్ని ఎకరాలు ఉంది? ఆలోచించారు ఏ రోజైనా? ఈ భూమి పాదం పెట్టుకునేది ఇన్ని వందల కోట్ల ఎకరాలైతే
కూర్చోడానికి ఆకాశం అదెంత పెద్దది, ఈ భూమి కంటే చాలా పెద్దది. 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడట. ఈ సూర్యుడు భూమి కంటే చాలా పెద్దవాడు. 13 లక్షలు, 13 భూములు కాదు, 1300 భూములు కాదు, 13 లక్షల భూములు కలిపితే సూర్యుడు ఎంత ఉంటాడో ఆ సూర్యుడు అంత సైజు ఉందట. సూర్యుడే అంత సైజు అయితే మరి మిగిలినటువంటి నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు పట్టినటువంటి ఆకాశము ఎన్ని ఎకరాలండి? ఎన్ని ఎకరాలు? 100 కోట, 10 కోట్ల, లక్షల కోట్ల, కోటాను కోట్ల, లెక్కలేదండి. కంప్యూటర్ సరిపోదు ఆకాశాన్ని కొలవడానికి. భూమే 100ల కోట్లయితే పాదం పెట్టుకోవడానికి, ఆకాశము కోటాను కోట్లయితే ఇన్ని కోట్లు ఎకరాలు పట్టే స్థలమే దేవుడు కూర్చోడానికి, పాదం పెట్టుకోవడానికి సరిపోతే దేవుడు పడుకోవడానికి స్థలం ఎంత? అదే ఆయన చెప్పాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము. విశ్రాంతి స్థలము. ఈ భూలోకము, ఆకాశము, ఈ లోకము నాకు సరిపోదు. నా విశ్రాంతి స్థలం ఏది? కూర్చోడానికి ఇది ఆకాశము, పాదం పెట్టుకోవడానికి ఈ భూమి, మరి పడుకోవడానికి నా విశ్రాంతి స్థలము ఏది అంటే దేవుడికి విశ్రాంతి స్థలం ఉందట. అది ఈ లోకము కంటే పెద్దది, చాలా పెద్దది. దేవుడు అంటున్నాడు నా విశ్రాంతి స్థలము ఏది అంటే దేవుడు పడుకోవడానికి ఎంత స్థలం? ఇదే ఇన్ని కోట్ల 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 ఎకరాలు పట్టే స్థలం అయితే ఈ ఎకరాలు పట్టే స్థలం గురించి దేవుడు అంటున్నాడు, ఆకాశ మహాకాశములు సహితము నన్ను పట్టజాలవు. నా సైజుకి లోకం సరిపోదు, నేను నివసించడానికి లోకము సరిపోదు, నేను విశ్రాంతి తీసుకోవడానికి లోకము సరిపోదు. కనుక నా విశ్రాంతి స్థలం ఏది? నా విశ్రాంతి స్థలము ఎన్ని ఎకరాలు, ఎన్ని 100 ఎకరాలు, ఎన్ని కోటాను కోట్ల ఎకరాలు అంటే మీకు అర్థమైపోవాలి. పరలోకం కోట్ల 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 ఎకరాలు కలిగినదే పరలోకం. చిన్నది కాదు, చిన్నది కాదు. ఆ మహాలోకం కోటాను కోట్లు కోట్లు ఎకరాలు కలిగినటువంటి లోకము. అంత మహాలోకమే దేవుడికి అది విశ్రాంతి స్థలం. అందుకే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాంటి విశ్రాంతి స్థలమైన కోట్ల ఎకరాలు కలిగినటువంటి ఆ స్థలాన్నట దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారముగో, నేను పని చేసి విశ్రాంతికి వెళ్ళిపోయాను కదా నేను 7వ దినమున, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలట. ఎవరు? నువ్వే, నేనే. ఏ విశ్రాంతికి వెళ్తాము? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా. అంటే దేవుడు విశ్రాంతి తీసుకునే ఎన్ని 100ల కోట్ల ఎకరాలు పట్టే స్థలం ఆయనకు కావాలో ఆ విశ్రాంతి నీకిస్తానంటున్నాడు. ఆలోచించండి రాత్రి. అంటే మనకి ఎన్ని ఎకరాలు పరలోకంలో? మనం విశ్రాంతి తీసుకొనుటకు ఎన్ని ఎకరాలు? 1, 2, 3, 4 కోట, 10 కోట్ల, 100 కోట్ల,
1,00,000 కోట్ల, 1000 కోట్ల, బిలియనా, ట్రిలియనా, ఎంత అసలు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత పెద్దదో తెలుసా? కోట్లు 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 కోట్లు, ఎకరాలు 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 ఎకరాలండి ఒక్కొక్కడికి. మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. ఆదాముకి ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? ఈ ఒంగోలు ఎవరిది? అయిందే. ఎంత ఇచ్చాడంటే అలా చూసుకుంటున్నారు. 100 ఏదేం తోట తొక్క తోలే అనుకుంటున్నారు మీరు. ఒంగోలు ఆయనదే, విజయవాడ ఆయనదే, ప్రకాశం జిల్లా అంతా ఆయనదే, భారతదేశం అంతా ఆయనదే, భూమండలం అంతా ఆయనదే. ఆదాముకి హవ్వకి కలిసి మా భూమినిచ్చేశాడండి. ఇగో తీసుకోండి, మీ ఇద్దరికి ఇది. ఆవిడ పుట్టక ముందు ఇదంతా నీదే, తీసుకో. ఆదాముకే ఈ భూమిని ఇచ్చినటువంటి దేవుడు 3 రోజులు మీటింగ్ పెట్టిన అతనికి ఎంత ఇవ్వాలి? పరలోకం ఎంత? వాళ్ళు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టారు? వాళ్ళు ఎందుకు మీకు భోజనాలు పెట్టారు? వాళ్ళు పెళ్లి పెట్టుకొని మీటింగ్ పెట్టిన వాళ్ళు వీళ్ళే చూసామండి. మొట్టమొదటిసారిగా పెళ్లి పెట్టుకున్న వాళ్ళు పెళ్లితోనే చేతులు ఎత్తేస్తారు బాయ్ అనుకొని. కానీ పెళ్లి పెట్టి 3 రోజులు భోజనం పెట్టి 3 రోజులు బ్రహ్మాండమైనటువంటి మంచి హాలు తీసి హాయిగా మీరు వినడానికి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇవన్నీ చేసినందుకండి, ఇంత పని చేసినందుకు ఆయనకి ఎంత ఇవ్వాలి? తప్పు చేసిన ఆదాముకి ఎంత ఇవ్వాలి? తప్పు చేసిన హవ్వకి ఎంత ఇవ్వాలి? అలాంటి వాళ్ళకే భూమి 51 కోట్ల ఎకరాలట. భూమి ఎంత? 51,65,162 చదరపు కిలోమీటర్లు. రాత్రంతా రాసుకోండి. ఎకరాలు దాటిపోయింది. చదరపు కిలోమీటర్లు. బాబా ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు! ఈ భూమి 51 కోట్లు. మీ ఇంటికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు? 20. ఎంత? 20, 10, 15. వైజాగ్ ఎంత? ఎంతనైనా మా ఇక్కడ నుండి 600. 600 ఎక్కడ? 51 కోట్లు. బాబో, ఇన్ని కోట్లు కలిగినటువంటి భూమిని దేవుడు ఆదామవ్వలకి ఇస్తే, దేవుని కొరకు బ్రతికినందుకు, దేవునిని నమ్మినందుకు, దేవుని గురించి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినందుకు, దేవుని గురించి ఎన్నో సభలు పెట్టినందుకు, ఎంతో మందిని త్రిప్పినందుకు దేవుడు నీకు ఇచ్చేది ఈ భూలోకమంతా కాదు. ఇది కాదు. ఈ భూమి ఆకాశం అంతా కూడా కాదు. ఈ లోకమంతా కాదు. ఈ లోకాలు కొన్ని 100 లోకాలు, కోట్ల లోకాలు కలిస్తే ఎంత ఉంటుందో అంత ఉంది పరలోకం. నీకిచ్చేది కూడా అంతే ఉంది. ఇక్కడ ఏముంది కదండి? దేవుడు ఏమివ్వలేదు కదండి. ఏముంది? ఇప్పుడు తినడానికి కూడా ఏముంది? కాకరకాయ నచ్చదు, ఇంకా తోటకూర నచ్చదు, ఇంకా చెప్పండి, నచ్చను చెప్పండి. బచ్చల కూర నచ్చదు, ఏవేవో కూరలు నచ్చవు. అంబలి, జోడు జావా గొప్పగా చెప్తున్నారు. చోళ్ళు, బాగా ఆడలేని బియ్యం, కోటా బియ్యము, ఇలాంటివన్నీ నువ్వు అనుభవించినందుకు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుడు నీకు భూమి మీద ఏది ఇష్టమైంది ఏది ఇవ్వలేనప్పుడు ఇచ్చినవన్నీ కొద్దిగా నచ్చుతుంది అంతే. కొద్దిగా, ఏదో కొద్దిగా. ఏమంటాం అప్పుడప్పుడు? నాకు ఇది నచ్చలేదు తీసండి, నాకు అది నచ్చలేదు తీసండి. మరి భర్తలు అంటే మీకు తెలియదు, ప్లేట్లు ఎరగొట్టేస్తుంటారు. ఏమంటారు చెప్పండి? ఈరోజు కూడా అదే ఉండేవా, నేను అందుకే బయటికి వెళ్ళిపోతాను. ఇంకంతే. అలాంటిది మరి మీ ఇష్టం. అంటే ఏంటి అర్థం? ఏంటి? ఆ పప్పు తినలేకపోతున్నామే తల్లి,
మళ్ళా అదేనా? అంతే కదండి. ఈరోజు ఆడవాళ్ళకి ఎలాగుంటుందంటే రెండే రెండు కుక్కర్లు, ఒకటి పప్పుకి ఒకటి అన్నోడికి, నీ దిక్కున్నోడితో చెప్పుకోండి. చూసారండి ఎలాంటి రహస్యాలు. ఇలాంటి జీవితాన్ని జీవించినందుకు మనకు పరలోకంలో నీకు దేవుడు ఇవ్వబోయేది ఏంటి తెలుసా? నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను 100 ఎకరాల, 1,00,00,000 ఎకరాల, 1,00,000 ఎకరాల, కోటాను కోట్ల ఎకరాల, ఇలాంటి లోకాలు 100 లోకాల అని ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడికి ఎంత శక్తి ఉంది? ఇలాంటి లోకాలు మాట్లాడితే 1 లోకమా, 2 లోకమా, 3వ లోకమా, భూమి ఆకాశము కలుగుగాక, ఇలాంటివి 100 కలుగుగాక, 1,00,000 కలుగుగాక, 1,00,00,000 కలుగుగాక, కోటాను కోట్లు కలుగుగాక. అసలే నా పేరు బాగా ఉన్నవాడును. అంతే కదండి. దేవుడు ఎవరు? ఏం పేరట ఆయన పేరు? ఉన్నవాడు. 100 ఎకరాలు ఉన్నవాడా, కోటాను కోట్ల ఎకరాలు ఉన్నవాడా, ఎన్ని ఎకరాలు ఉన్నాడు, ఎంతైనా ఉన్నవాడు, ఎన్నైనా చేయగలిగినటువంటి వాడు. మాట అంటే లోకాలు కలుగుతాయి. అది మాట మాత్రము సెలవిము స్వస్థత, మాట మాత్రము సెలవిము ఈ లోకము. మాట మాట్లాడితే చాలట. ఏటైన శక్తి ఏంటి? ఆయన దగ్గర ఉన్నటువంటి మహాశక్తి. పిల్లలుగా మనకు దేవుడు ఇవ్వాలనుకున్నది ముందుగానే దేవుడు రాయించాడు. ఇగో, నేను విశ్రాంతిలోనికి ఎలాగైతే ప్రవేశించానో, ఈ ఆకాశం నాకు ఎలాగైతే సరిపోదో, ఈ భూమి ఎలాగైతే నాకు సరిపోదో, అలాగే పరలోకంలోనికి నేను రెస్ట్ తీసుకోవాలంటే ఇలాంటి లోకం సరిపోదు. ఇలాంటి లోకాలు 100 లోకాలు కలిస్తే, కోట్ల లోకాలు కలిస్తే అది నేను విశ్రాంతి తీసుకోవడానికి. ఈ సముద్రము ఇగో పడుకోవడానికి నాకు సరిపోదు. ఏటి భూమండలము సరిపోదు నాకు, ఆకాశము పడుకోవడానికి సరిపోదు. ఎంత ఉంటాడు దేవుడు? ఆయనకి ఎంత కావాలి? ఆయన ఉండడానికే అంతలోకం కావలసి ఉంటే, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలనుకునేటప్పుడు ఆయన ఉండు స్థలములో మీరును ఉండులాగునా. యేసు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, నువ్వు ఉన్నావు. నువ్వు ఒక రోజు యేసు రాకడతో ఆ మహాలోకంలోనికి అసలు వెళ్ళిపోబోతున్నావు. నువ్వేమనుకున్నావు? నువ్వు అన్ని కోటాను కోట్ల ఎకరాలు నమ్మకపోతేనే పోగొట్టుకుంటావు. అంతే. అందుకే నమ్మని వానికి శిక్ష. పోరా పో. నమ్మడానికి నొప్పేటి? నమ్మడానికి ప్రాబ్లం ఏంటి? అదే కదా తమ్ముడు అంటున్నాడు. ఇగో 2 రోజులు ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇచ్చేశాడు. ఎంత నీరుంది బాప్తిజం పొందడానికి? నీకేం కావాలి? ఇంకా భూ సంబంధమైనదే. కరోనా వస్తే పోతావన్నీ వదిలేసి. బ్రతికినంత కాలం ఏ రోజైనా అసలు పైనున్న వాటి మీద మనస్సు ఉందా? ఇక్కడ ఏమీ సంపాదించకుండా వెళ్ళిపోయారు. సంపాదించినవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు సంపాదించినవన్నీ వాళ్ళు వదిలిపోతే, ఏమీ సంపాదించుకోకుండా నువ్వు చచ్చిపోతే, ఇంతకీ దేవుడు నీకు ఇస్తామని ఇవ్వాలనుకున్నది ఎంత ఉందో ఆయన అందుకే రాశాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరు వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతున్నాను, నేనుండు స్థలములో. తండ్రి అంటున్నాడు, నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు. అంటే మనం అక్కడికి వెళ్ళిపోతున్నదండి, విశ్రాంతికి వెళ్ళిపోతున్నాం. అంటే దుప్పట కప్పుకొని పడుకోవడానికి కాదు. ఇటు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దేవదూతలు దుప్పట తెచ్చి పడుకోండి అని అన్నాయి అనుకోండి, కెక్కుని తన్నేస్తాం దాన్ని. భూమి మీద 12 గంటలు ఇరగదీసి వచ్చాను నాయన.
ఇక్కడ ఇన్ని అవర్స్ పడుకొని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదిగో మీకు మడత మంచాలు అని అంటే ఎలాగుంటుందండి? ఏంటి ఇదేమి లోకం బాబు, ఇదేమి నిద్ర బాబు, ఇదేమి లోకం, ఏంటి అసలు వాటిని ఆలోచిస్తా అంటాం, అంతే కదండి. ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అసలు మీరు అనుభవించబోయేది ఏంటి? అక్కడ మీరు ఆనందించడానికి వెళ్తున్నారు. ఆనందం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం చూడండి, ఏమను రాయబడిందో. సామెతలు 8వ అధ్యాయం 31. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. నా వైపు చూడండి అందరూ. పరలోకానికి వెళ్ళగానే ఎలాగుంటుందటండి? నవ్వు ముఖం అన్నమాట. మొత్తం బొగ్గల గిక్కలన్నీ పొంగిపోయి అంటుంటాం, అంతే అంతే కదండి. ఎక్కడుంటే ఏమంటాం? బియ్యం అయిపోయి, నూనె అయిపోయింది, ఉద్యోగం రాలేదు, భర్త కొట్టాడు, తిండి లేదు, ఇంకా అందుకనుక సేడ ముఖాలు, నవ్వు గట్ట ఉండదు. కొంతమందికి నవ్వే ఉండదండి, బెక్క అయిపోతుంటారు. ఇంక మరి నవ్వచ్చు కదా, ఎలాగ చచ్చి నరకని పోతావు, ఇక్కడే నవ్వు. నరకంలో నవ్వులు లేవట, ఏమున్నాయి? పళ్ళు పొరుకుడాలు, ఏడుపు ఉందరు. పోనీ ఇక్కడ నవ్వాలి కదా మరి. అక్కడ నవ్వే రాదంటే అదేం లోకం, గమ్మత్తుగా ఉంది. అంటే నవ్వు లేకుండా చేసాడు నరకంలో. పుసుకుని బుగ్గలాగా అందమని కూడా అవ్వదు అనమాట, ఏడుపుకు వచ్చేస్తుంటది, అంతే కదండి. నవ్వాలనుకున్నా ఏడుపు, అంతే కదండి. నరకంలో నవ్వు లేకపోవడం అంటే, నేను చాలాసార్లు అడిగింది, ప్రభు నవ్వెందుకు రాదు అని అంటే, లాక్ చేశాను రా నీకు, ఇంకెందుకు నవ్వు. అందులో అదేటట చీకటి, అంతే కదండి. ఇక్కడ లైట్లు ఆపేస్తే మీకు తెలుస్తుంది మొత్తం చీకటి. కళ్ళిప్పి ఎవడున్నాడు రా, ఏమిటి నాయన చీకటి, చీకటి నాయన, ఎంతకాలం నాయన చీకటి, బాబు లైట్లు వేయండి. ఇంకా లైట్ లేరు, అయిపోయిందిరా ఇది మొత్తం, లైట్లన్నీ పోయాయి. ఏంటండి నిజంగా అక్కడ చూస్తే అలాగుంది. పరలోకంలో చూస్తే నీవు కలుగు చేసిన పరలోకమును బట్టి ఆనందించుచు నీలాంటి బ్రహ్మాండమైన ఆనందములోనికి నువ్వు వెళ్ళిపోబోతున్నావు. నేను చాలాసార్లు అనుకుంటానండి, ఏదేం తోటలోనైనా పుట్టాను కాదు. ఆదామములు ఎలాంటి వాళ్ళండి బాబు, నిజంగా గొప్ప పండు తినేసావమ్మా, నీ పేరు ఏం తినేసిందండి? పండు తినేసిందండి. ఒక 100 మందినైనా కానీ ఆ ఏదైనా తోటలో పిల్లలు పరిగెత్తినా బాగుండండి, ఆ పళ్ళు తినుకొని హాయిగా ఉను. ఈవిడికేమైపోయిందో మరి, ఆ పండు ఏం అందంగా కనిపించిందో కానీ తినేసిందండి బాబు ఆవిడ. చూసారా ఆవిడ ఏం చేసిందో? ఆ రోజు ఆవిడ తిన్నప్పటి నుండి మనకేమైంది? నవ్వు ముఖం పోయింది. జోకేస్తే నేను నవ్వుతాను తప్ప ఒరిజినల్గా నవ్వు ముఖం పోయింది. ఇలా నవ్వు పోయిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళగానే, ఇలాగ అడుగు పెట్టగానేనట ఎలా ఉంటుంది తెలుసా? కలుగు చేసిన పరలోకమును బట్టి ఇలా చూడగానే మీకు ఏటి అని ఆనందం. అదే కాకుండా ఏం జరుగుతుందో చూడండి, కదిరిపోద్ది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65:17 వచనము. ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నాను. ఆ కొత్త ఆకాశమట ఇప్పుడు మనం అనుభవిస్తుంది పాత ఆకాశము. ఏ ఆకాశం ఇది? పాత ఆకాశం. కొత్త ఆకాశము ఎలా ఉంటుంది? రాత్రి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, ఎలా ఉంటుంది ప్రభు? కొత్తగా అంటే ఎలా ఉంటుంది? లైటింగ్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే పసుపు రంగులోకి వచ్చేస్తుందా, లేకపోతే ఎరుపు రంగులో ఉంటుందా, లేకపోతే తెలుపు రంగులో ఉంటుందా? అసలు ఏ ఆకాశం ప్రభు? కొత్త ఆకాశం, కొత్త ఆకాశము, కొత్త భూమి. ఏ భూమి? కొత్త భూమి, కొత్త పట్టు చీర. ఇది బాగుంది.
కొత్త బైకు, కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్తది అంటే ఎలా ఉంటుందండి? కొత్తది ఇలా చూడగానే తెలిసిపోతుంది మీకు ఇది కొత్తదని. కొత్త భూమి, కొత్త ఆకాశము నేను సృజించుచున్నాను. మునుపటివి మరువబడును. ఏవి మునుపటివి? మునుపటివి ఈ పాతాకాశం, పాత భూమి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. ఇంతవరకు మీరు లోకంలో ఉన్నారు కదా. మునుపటివి మరువబడును. ఒరే, మీరు స్వర్గంలోనికి వెంట్రైన మరుక్షణమే మునుపటివన్నీ కూడా మీరు మర్చిపోతారు. ఇక ఆ లోకానికి వెళ్ళగానే ఈ లోకంలో ఉన్నవి మర్చిపోతామట. విచిత్రం చూడండి ఎలాగుందో. పరలోకంలో నుండి భూలోకంలో ఒక మనిషిలో నుండి బయటికి రాగానే పరలోకం మర్చిపోయాం. దేని మీద ఉంది మనసు? భూమి మీద ఉంది. కానీ నువ్వు భూమిని విడిచి చచ్చిన తరువాత పరలోకానికి వెళ్ళిపోయేసరికట మునుపటివి మర్చిపోతావు. ఏమి దేవుడండి! అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ గుర్తొచ్చేసే అనుకోండి, ఎలాగుంటుందండి? ఎలాగుంటుందమ్మా? నిజంగా చింతకాయలో పులుపు తీసి చేపలేసి కూర వండితే ఉంటుంది అని స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుతున్నాం అనుకో, దేవుడికి ఎలాగుంటుంది అంటే ఇక్కడ ఎంత దరిద్రంగా ఉందమ్మా. అంతే కదండి. నిజంగానండి బిర్యానీ ఉండేదండి, ఎలాగొండేవాళ్ళు మన ఇద్దరం అని అక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎలాగుంటుందండి? అంటే పరలోకంలో మరి దరిద్రం ఉన్నట్టుకుంది. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, అసలు చచ్చిపోతే ఏమైపోతారో ఏ రోజు మీరు ఆలోచించుకోలేదు కదా. మునుపటివి మరువబడును. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావటండి. ఇంకెందుకండి? ఇక్కడే భూమి మీద ఉన్న వాటి కోసమే మనస్సు పెట్టుకుంటే ఇక్కడే ఉంది, బాలేదు కదండి. కనుక అక్కడికి వెళ్ళేసరికట మునుపటివి ఏవి జ్ఞాపకమునకు రావు. ఆ జ్ఞాపకమునకు అవి రావటం లేదంటే అక్కడ ఎంత గొప్ప ఉన్నావో పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి. అక్కడికి వెళ్ళేసరికి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి ఆనందిస్తూ ఆనందం. కొత్త ఆకాశం కొత్తది, ఈరోజు కొత్తది, రేపు కొత్తది, ఎల్లుండు కొత్తది, ఆ తర్వాత కొత్తది, అంతా కొత్తదే. ఈరోజు తిన్న భోజనం రెండో రోజు ఉండదు, రెండో రోజు తిన్నది మూడో రోజు ఉండదు, మూడో రోజు అనుభవించేది నాలుగో రోజు ఉండదు, నాలుగో రోజు అనుభవించేది ఐదో రోజు ఉండదు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు 365. ఎవరు అనుకున్నారు? ఆవిడ ఈ వేళ చీర కడితే మళ్ళీ వచ్చే సంవత్సరమే మళ్ళీ ఆ చీర కట్టాల అంటే ఆవిడకున్నవి 365 చీరలు. అలాగే ఇక్కడే నువ్వు కొత్తవి రోజుకొకటి కట్టాలని, కొత్తది కావాలని ఆలోచించే అమ్మగారు అక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుంటది? కొత్తదిరా, అన్నీ కొత్తవేనరా, పాతదేం లేదురా, అన్నీ కొత్తవే. నీకేది కావాలన్నా కొత్తదే, నువ్వేం చూసినా కొత్తదే. అప్పుడు రోజుకు కొత్తది ఉంటే మన ముఖం ఎలాగుంటుందండి? నీ వెలిగిపోతుంటది. బాబు నెక్స్ట్ రేపేటి, ఎల్లుండేటి, అవతలనాడేంటి. ఇంతకి ఇవన్నీ చేసేది ఎవరు? దేవుడండి. ఈ భూమి మీద ఏమీ మీరు అనుభవించలేదు కదా. ఈ భూమి మీద మీరు పుట్టేసరికి ఆదామవ్వలు తప్పు చేసి ఏదైనా తోటలో నుండి గెంటివేయబడ్డారు. తెంపుకొని తినండి అంటే లేదు వండుకొని తింటామని అన్నది అవ్వ. అందుకే తగిలిశాను. వాళ్ళు సరిగా అనుభవించలేకపోయారు.
ఆ తర్వాత పుట్టిన వాళ్ళు అనుభవించలేకపోయారు, ఆ తర్వాత పుట్టిన నువ్వు అనుభవించలేకపోయావు. చచ్చినంత వరకు ఏది అనుభవించలేని మీకు చచ్చిన తరువాత ఆ లోకంలో మీకు ఇచ్చేటటువంటిది 100 ఎకరాలు, కోట్లు ఎకరాలు కాదు. ఇలాంటి లోకాలకు మించిన లోకాలను నేను మీ కొరకు మీరు సిద్ధపరుస్తున్నాను, స్థలము సిద్ధపరుస్తున్నాను. నేనుండి స్థలములో మీరు ఉండున లాగున మరలా వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, కోట్ల కోట్ల ఎకరాలు కలిగిన ఆ లోకం కావాలి అని ఒకవేళ అనుకుంటే ఈ రోజు నుండి మీ మనస్సు తిప్పేసుకోవాలి. లేదు భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకుంటే ఎంత అదృష్టం పోగొట్టుకుంటావు. ఇక నువ్వు నరకానికి వెళ్ళి కాలిపోవలసిందే. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 22, ఇర్మియా 23:22 చదవండి. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేస్తారు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గము విడిచిపెట్టుదురు, వారిని త్రిప్పియుందురు. బా, దేవుని వైపునకు త్రిప్పాలట. మీరు తిప్పండి అంటున్నాడు. లోకంలో ప్రతి మనిషి ఆ మహాలోకం వైపునకు, దేవుని వైపునకు త్రిప్పడానికైనా మనం పుట్టాం. చాలు, పండించుకున్నది చాలు, అనుభవించినది చాలు, సంపాదించినది చాలు, వెళ్ళిపోవాలి. కనుక వెళ్ళిపోయే ముందు నీ మనస్సును అటువైపు త్రిప్పుకో. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనము. యెహెజ్కేలు 18:30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణము కాకుండానట్లు వాటిని అన్నిటిని విడిచిపెట్టి మీ మనస్సు తిప్పుకోండి. అటువైపు నాకు తిప్పుకోండి. తండ్రి అయినటువంటి దేవుడు, నీ తండ్రి నీ తల్లి ఎవరు పుట్టక ముందు ఉన్నవాడు దేవుడు. నువ్వు పుట్టక ముందే ఆ మహాలోకాన్ని దేవుడు కలిగించి నీ కొరకు స్థలము సిద్ధపరిచుతున్నాడు. నీ కోసము నివాసములు కలవు. నివాసము ఇళ్ళు ఎంత పెద్ద ఇల్లు అండి. ఇక్కడే ఉందండి. ఈ భూమి మీద ఏం కట్టారండి? ఎవడ కట్టినా బుర్జ్ ఖలీఫాక ఆ దుబాయ్లో కట్టినటువంటిదైనా 165 అంతస్తుల బిల్డింగ్ కూడా సరిపోదు పరలోకంలో. ఈ లోకం అంతా కలిసి భూమి అంతా నింపేటటువంటి ఈ నివాసము కాదు, చాలా వండర్ఫుల్ నివాసం నీది అక్కడ, నువ్వు అనుభవించే నివాసము. అందుకే దేవుడు చాలా బ్రహ్మాండమైనటువంటి నివాసములు కట్టాడట. అన్ని ఇళ్ళు. ఆ నాన్న అనుభవించండి, హాయిగా ఉండండి, ఆనందించండి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, అక్కడంతా అనుభవించండి. అందుకే మీ కొరకు నేను కట్టించిన ఇల్లు ఎలా ఉందో తెలుసా? చివరగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనము. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ముఖ దర్శనము, దేవుడి ముఖాన్నట ఎవడి ఇంటిలో ఉన్నవాడు, ఎవడి నివాస స్థలములో ఉన్నవాడు, వాడి ఇంట్లో నుండే దేవుడు కనిపిస్తాడట. ఏటండి కన్స్ట్రక్షన్? ఏటండి, తండ్రి కదండి ఆయన, మనం పిల్లలం కదండి. ఎన్ని వందల కోట్ల ఎకరాలలో నువ్వు ఆయన నివాస స్థలము, నువ్వు నీ కొరకు ఆయన నివాసమును కట్టినను, ఏ ఇంట్లో ఉన్నవాడైనా ఇలా చూసేసరికి దేవుడు కనిపిస్తుంటాడట. ఆయన కూడా నిన్ను చూస్తూ ఉంటాడట. తన దాసులు ఆయన ముఖ దర్శనము. ఎందుకు ముఖ దర్శనము? ఎందుకు ఆయన చూడాలి? కీర్తనల గ్రంథము 45
2, నరుల కంటే నీవు అతి సుందరుడు, అతి సుందరుడవు. దేవుడు ఎలాంటి వాడటండి? నరుల కంటే, నరులు నువ్వేమి అందంగా ఉన్నావు, నువ్వేమి సుందరుడు ఉన్నావు, నీవు పేరు సుందరి. నరుల కంటే అతి సుందరుడు నీ తండ్రి మహాందగాడు. మన తండ్రి ఎవరటండి? అతి సుందరుడు. అతిలోక సుందరే అలాగుంటే అతి సుందరుడు ఎలాగుంటాడు? అలాంటి అతన్ని ఏం చేస్తాం మనం? ఒకసారి చూడవా? చూస్తామా? చూడవా? ఇంత అందంగా ఉన్నాడు ఏంటి? అంతే కదండి. ఏటండి దేవుడు? ఆయన అందం ఏంటండి? చూసారా ఎప్పుడైనా దేవుడిని? ఎప్పుడైనా చూసారా? ఏం చూసారా? ఆకాశం చూసారు అంతే. ఆ పైన సింహాసనం మీద ఆయన తలకాయ, అది చూడాలనుకుంటున్నారా? అంత అందమైన లోకాన్ని చూడాలనుకున్నారా? అంత అందగాన్ని చూడాలనుకుంటున్నారా? అలాంటి లోకానికి రావాలనుకుంటున్నారా? అయితే మీ మనస్సు తిప్పుకోవాలి. మీ మీదే ఉంది. కారు తిప్పాను, బండి తిప్పాను, బస్సు తిప్పాను, విమానం తిప్పాను, అన్నిటినీ తిప్పానంటే ఎన్నైనా తెప్పచ్చు. నీ మనసు అటువైపు తిప్పుకో. బ్రహ్మాండమైన జీవితం. పేదవారుగా పుట్టి, చిన్న చిన్న విలేజ్ల్లో పుట్టి, ఏ సుఖము లేకుండా పొలం పనే చేసుకుంటున్నటువంటి నీకు, దేవుని నమ్ముకుంటే, దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు ఖర్చు చేస్తే, దేవుని గురించి నువ్వు ప్రకటిస్తే, దేవుని కొరకే బ్రతికితే ఎంత బతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు? 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నిద్రకే పోయింది. ఇంకా 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చదువుకే పోయింది. 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉద్యోగంకే పోయింది. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు భార్య పిల్లలు, గొడవలు, కోర్టులు, సమస్యలు, ఇవంతా పోయింది. ఇంకెంత ఉంది? 5 సంవత్సరాలు. చిన్న జీవిత కాలం దేవుని కొరకు నువ్వు బ్రతికినందుకు నీకు దేవుడిచ్చే స్థలము వందల కోటాను కోట్ల ఎకరాలు, ఒక పెద్ద లోకము నీకు నివాస స్థలము. ఇది కావాలంటేనే ప్రభునమ్ము. ఇది కావాలంటే దేవుని కొరకు బ్రతకడానికి మొదలుపెట్టు. ఇది కావాలనుకుంటే ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్ళు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ లేదా ఇక్కడ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ లేదా రీసెర్చ్ సెంటర్కి వెళ్ళు. ఇది క్రైస్ట్ చర్చ్ నేర్పించింది. ఎవరు చెప్పారు? ఏ పాట చెప్పారు? ఏ రోజైనా పరలోకంలో అసలు ఈ బైబిల్ ఏంటి, నువ్వు అనుభవించేది ఏంటి, నీకు దేవుడు ఇచ్చేది ఏంటి అని ఎవడో చెప్పలేకపోయాడండి. ఈరోజు మనుషులకు ఏమన్నారండి? అమ్మ ప్రభు నమ్ముకో, మా పిల్లలు పుడతారు, ఇంకేం ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఓట్ల సమస్యలతో ఉన్నారా, లేకపోతే భార్యాభర్తల గొడవల్లో ఉన్నారా? పనిపాట్లేదేటి పిల్లరా? కారణం వాళ్ళకి తెలియదండి. వాళ్ళు బైబిల్లో ఏం చదవలేదు, ఏం చెప్పాలో తెలియలేదు. మేము 25 సంవత్సరాలు చదివాం బైబిల్, ఎన్నో సంవత్సరాలు చదివాం, ఇందులో ఏముందో తెలుసుకున్నాం. వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఏదైనా దూరము నుండి చూసి, అది సంగతి. ఏం పెట్టాలి? మీ ఉద్యోగంకో నమస్కారం, మీ ఇల్లుకో నమస్కారం, సెంటున్నరకి నమస్కారం, నాయన భర్త మీకో నమస్కారం. పదండి, ప్రార్థన పదండి. అంతే కదండి. వీళ్ళందరూ ఏం చేశారు? మీటింగ్ పెట్టడానికి. ఏమండి, పెళ్ళికో నమస్కారం కానీ మీటింగ్ పెడదాం రండి ముందు, పెళ్ళి అయితే పెళ్ళి ఎలాగే అయిపోద్ది కదా. అది కాదండి, దాని గురించి డబ్బులు కాదండి, దేవుని మాటలు చెప్పాలి. పిల్లరా, ఇలా ఉన్నప్పుడు మన మనసు ఎలాగుంది? బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. కనుక మీరందరికీ స్వర్గం ఉంది తల్లి. అనవసరంగా మీ మనస్సులు ఇటువైపు తిప్పుకొని ఏదో ఉందని ఆలోచించకండి. ఎందుకంటే టోటల్గా మీ దగ్గరకు ఒకటి వచ్చింది, ఏంటంటే కరోనా. పోతావు. కనుక పైన వాటి మీద మనస్సు ఉంచండి.
పంది ఎలాగైతే జీవితంలో ఏ రోజు ఆకాశం వైపు చూడదట పంది. నేను అప్పుడప్పుడు అలాగే అనుకుంటాను, ఇది సేమ్ టైపా పైకెత్తిందా? పంది లైఫ్ అంతా కిందదే, ఎప్పుడు ఇలాగ ఇదేనా? ఒకసారి చెప్పండి. నూతులో కప్పలు నూతులు అనుకుంటాయట, బాబా ఏమి నీరు ఏమి నుయ్యా అనుకుంటాయట. అది ఒకసారి సముద్రంలోకి వేస్తే అయ్యో బాబో ఎంత ఉంటుందా, అదే చచ్చిపోతే అంత ఉంటది. దేవుడు మనకు మంచి టైం ఇచ్చాడు. కరోనా కూడా మనకు రాలేదు. నవ్వు మొక్కలతో ఇంటికి వెళ్ళండి, కళ్ళు ముయ్యండి. ప్రేమగల మా తండ్రి, మీ వైపునకు త్రిప్పుకోవడానికి మీరు ఎందరిని పంపించారు, ఎన్ని చేశారయ్యా. సాతాను మాత్రం ఈ భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకునేటట్లుగా చేసి, మీ కుమారుడైనటువంటి యేసుకు కూడా భూలోక రాజ్యములన్నిటినీ చూపించి ఇది నీకు ఇచ్చేస్తాను అని అన్నది. కానీ మీ కుమారుడైన యేసు భూమి పాదపీఠం, ఈ పీట కోసం తెలియక తండ్రి యావత్తు ప్రపంచము ఇందులో ఏదో ఉంది, ఏదో సాధించాలి, సంపాదించాలని గొడవ చేసుకుంటూ, చంపుకుంటూ, నరుక్కుంటూ, కోర్టులకు వెళుతూ, జైలుకి వెళ్ళి శిక్షలు అనుభవిస్తున్నారు. చిన్న స్థలాల కోసం, చిన్న ఆశల కోసం. కానీ మేము ఎందుకో జైల్లోకి వెళ్ళిపోయి తప్పులు చేసి మీ మాటలు వినకుండా అయిపోకుండా తండ్రి, భూమి మీద ఇంకా మేము ఇక్కడ ఉన్నప్పుడే ఈ మాటలు మీరు మాకు వినిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏర్పాటు చేసిన నిదాసుడు నిదాసురాలు, వాళ్ళ బిడ్డలు మరియు రక్త సంబంధికులు, బంధువులు, సంఘము, ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రియమైన పిల్లలు, ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెల్లో ఉన్నటువంటి మీ ప్రియమైన పిల్లలు నాయన, ఏది అనుభవించక జీవిస్తున్న వీరికి అనుభవించవలసింది పైనే ఉందని మాటలు చెప్పాను. తిప్పుకుంటారో వదిలేసుకుంటారో నిర్ణయం వారికే విడిచిపెడుతున్నాను. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. కొంగలి పురుగే సీతాతో కయ్యగురును, నీ ఆత్మరూపం మార్చుకొని ఎగిరిపోవును.